ఇప్పుడు నాతో పాటు ఉన్నారు తిప్పిరి తిరుపతి alias మావోయిస్ట్ చీఫ్ అనమాట. ఆయన దేవ్జీ అంటే బాగా అర్థమవుతుంది. లొంగిపోయారా, మిమ్మల్ని అరెస్ట్ చేశారా? నేను లొంగిపోలేదు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన స్థితిలో అనివార్యంగా రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నాను. అంటే మిమ్మల్ని లొంగిపోలేదు, అరెస్ట్ చేశారు అని అనటంలో నమ్మకస్యంగా అనిపించట్లేదు కదండి తిరుపతి గారు. అంటే బేసిక్గా ఏమవుతుందంటే, మీకు ముందు హిడ్మా ఎన్కౌంటర్ అయ్యారు, అంతకుముందు బసవరాజు గారు మావోయిస్ట్ చీఫ్, ఆయన ఎన్కౌంటర్ అయ్యారు. కానీ మిమ్మల్ని మాత్రం ప్రాణాలతో పట్టుకున్నారు ఎన్కౌంటర్ చేయకుండా. అంటే అది నమ్మకస్యంగా జనాలు నమ్మట్లేదు కదా అని. అంటే దానికి కారణము, ఇప్పుడు మేము ఇక్కడ తెలంగాణలో 2 సార్లు మా వైపు నుండి ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించినాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించడానికి ముందు ఇక్కడ సివిల్ సొసైటీ వాళ్ళు, శాంతి చర్చల కమిటీ వాళ్ళు, ప్రజలు, ప్రజా సంఘాలు ఒక పెద్ద ఉద్యమం చేశారు. కగారును నిలిపివేయాలి, మావోయిస్టులతో చర్చలు జరపాలని. దాని నేపథ్యంలో మేము ఏకపక్ష కాల్పుల విరమణ 2 సార్లు ఇచ్చాం. కాబట్టి ఇక్కడ ప్రజల్లో ఒక ఆకాంక్ష ఉంది, అంటే మావోయిస్టులను చంపకూడదు, రక్తపాతం జరగకూడదు అని. ఇక్కడ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని, రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మావోయిస్టులతో వివరించే దగ్గర రక్తపాతం జరగకుండా చూసుకుందాం అని ఒక వైఖరి చేపట్టింది. దాని ఫలితంగా ఏంటంటే, నేను వేరే ప్రాంతానికి వెళ్తుంటే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశాను. అరెస్ట్ చేసిన తర్వాత నేను వాళ్ళ ముందు కూడా చెప్పడం జరిగింది, అక్కడ చంపాలనుకుంటే మీకు చిక్కినా కాబట్టి చంపొచ్చు అనేది. కాదు, మేము చంపడం మా పాలసీ కాదు, సరెండర్. అయితే నేను సరెండర్ కాదు అని. అంటే ఇప్పుడు నైతిక కోణం నుండి చూస్తే అరెస్ట్లో భాగంగా జైలుకి వెళ్ళాలి. కానీ నేను చాలా తీవ్రంగా ఘర్షణ పడి 3 రోజుల తర్వాత అంటే బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయించుకుంటున్నా అని చెప్పాను. సరెండర్ కాదు, వాళ్ళ ముందట కూడా చెప్పింది ఏంటంటే, మేము సరెండర్ ప్రకటిస్తామంటే, మీరు సరెండర్ అంటున్నారు కానీ నేను సరెండర్ కాదు, బహిరంగ జీవితంలోకి రాదలుచుకున్నా. ఎందుకు అన్నప్పుడు, ఇప్పుడు ఒక నైతిక కోణం నుండి ఆలోచించి జైల్లోకి వెళ్తే నేను ఎవరితో సంభాషించలేను. అంటే నేను చేయాలనుకున్నటువంటి ఒక రాజకీయ పని, ఒక ఆర్గనైజేషనల్ వర్క్ చేయడానికి అక్కడ ఏం స్కోప్ ఉండదు. కాబట్టి అనివార్యమైన స్థితిలో ఈ నిర్ణయం తీసుకొని ప్రజల దగ్గరికి వచ్చి బహిరంగ జీవితంలో ఉంటూ చట్టబద్ధ పరిధిలో పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అంటే 43 ఏళ్ల పాటు అడవిలో తుపాకీ పట్టుకుని ఉద్యమంలోనే ఉన్నారు మీరు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ జనాల్లోకి వచ్చారు. ఈరోజు మీలాంటి మావోయిస్ట్ అగ్రనేతలు ఈరోజు సరే మీరు అన్నట్టు అరెస్ట్ అయ్యారు అనుకుందాం, బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మావోయిస్ట్ ఉద్యమం బతికుందని అనుకోవాలా? ఇంకా ఉద్యమాన్ని నడిపేవాళ్ళు ఉన్నారు అడవిలో? అడవిలో అంటే ఇప్పటికి కొంతమంది ఉన్నారు, కొంతమంది జైళ్ళలో ఉన్నారు. ఇప్పుడు మేము ఈ రకంగా బయటకు వచ్చినాం. వీళ్ళందరినీ చూసుకున్నప్పుడు మావోయిస్ట్ ఉద్యమం బతుకుంటుందని అనుకుంటున్నాను. అంటే నడిపేవాళ్ళు అంటే ఇంకా రిక్రూట్మెంట్ జరుగుతుందా? ఎవరైనా మావోయిస్ట్ ఉద్యమంలోకి ఆసక్తి చూపుతున్నారు రావడానికి? అంటే ఇప్పుడు మనం చేసేటువంటి రాజకీయ కృషి మీద ఆధారపడి ఉంటుంది అది. మరి ఒకప్పుడు మిమ్మల్ని చూసి అన్నలనగానే మిమ్మల్ని అన్నలు అనేవాళ్ళం మేము అందరూ, అడవిలో అన్నలనగానే ఎర్రజెండ 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 అనగానే యువత ఒక ఉప్పొంగి ఒక విప్లవ భావాలతో సమాజంలో విసిగి పొందిన వాళ్ళంతా కూడా మీలాంటి వారి చెంతకు వచ్చేవాళ్ళు, మీతో పాటు కలిసి పనిచేయాలని అప్పుడు వీళ్ళు ఊరేవాళ్ళు. వాళ్ళందరూ కూడా మీతో పాటు పనిచేయడం అనేది ఒక గొప్ప విషయంగా భావించేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు కదా అంటున్నా. అంటే ఇప్పుడు పరిస్థితి మారిన మాట వాస్తవమే, కానీ మీరు అన్నట్టుగా ప్రజల్లో అది ఆకాంక్ష లేదు అనేది మాత్రం వాస్తవం కాదనుకుంటున్నాను. ఎందుకంటే మాకు చాలా ఒక దశాబ్దాల నుండి ఈ పట్టణాల్లో, మైదానాల్లో మేము రాజకీయ కృషి చేయడానికి అవకాశాలు లేకుండా పోయింది. అంటే శత్రువు చేస్తున్న దాడుల మూలంగా మేము అనుసరించినటువంటి రక్షణలో భాగంగా పట్టణాలను వదిలి, మైదానాలను వదిలి అడవికి పరిమితమైన స్థితిలో ఇక్కడ ఆ వాతావరణం కనిపించడం లేదు. కానీ ఇప్పటికీ ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలలో ప్రజలు, అంటే మన విద్యార్థులు అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు, విప్లవ భావాజాలంతో నినదిస్తున్నారు. అదే ఇప్పటికీ పార్టీ పట్ల ఆకర్షితులు అవుతున్నారా లేదా అనే దానికి అదే నిదర్శనం. ఒక జేఎన్యూలో కావచ్చు, ఒక కలకత్తాలోని ప్రెసిడెన్సీలో కావచ్చు, జాదవ్పూర్లో కావచ్చు, పంజాబ్ యూనివర్సిటీలో కావచ్చు, ఇక్కడ మన హైదరాబాద్లో కావచ్చు. అంటే విద్యార్థుల్లో, యువతలో ఈ వ్యవస్థ మారాలి, దోపిడీ పీడనలు, అన్యాయాలు పోవాలి అనేటువంటి బలమైన ఆకాంక్ష ఉంది. అదే విప్లవోద్యమానికి వనరు.
ఒకప్పుడంటే భూస్వాముల అరాచకాలు ఉండేవి. భూముల విషయంలో అందరికీ కూడా సమానంగా భూములు పంచాలన్న సిద్ధాంతంతో మీరు మొదట అడుగులు పెట్టారు. రెండోది కూడు గూడు గుడ్డ అన్నారు. ఒక నినాదంతో అడుగు పెట్టారు. అప్పట్లో ఇప్పుడు నక్సల్బరీ నుంచి మొదలుపెట్టి పీపుల్స్ వార్తో ప్రారంభమై ఈ స్టేజ్ వరకు వచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కదా అంటున్నాను. అంటే నిజంగా మావోయిస్టుల దగ్గరికి తుపాకీ పట్టుకుని అడవిలోకి వచ్చి పోరాడే పరిస్థితులు ఉన్నాయా? అంటే ఇప్పుడు అంటే నేను సమాజానికి మావోయిస్టులు అవసరం ఉందా అంటున్నా. ఇప్పుడు ఉన్నారు మావోయిస్టులు ఇప్పటికీ సమాజానికి అవసరమే. ఎందుకనంటే ఈ సమాజంలో దోపిడీ, పీడన, అవమానాలు, అత్యాచారాలు ఉన్నంత కాలము వీటికి వ్యతిరేకంగా పోరాటం చేసే పోరాటకారులు అవసరం. వర్తమానంలో ఆ పోరాటకారులు మావోయిస్టులు. అది కాబట్టి ఉన్నారనేది. అంటే ఇప్పుడు రాజిరెడ్డి గారు లాంటి 46 ఏళ్ల పాటు ఉద్యమంలో ఉన్న వ్యక్తి ఆయన, 43 ఏళ్ల పాటు ఉన్న తిరుపతి ఈరోజు బయటకు వచ్చేసారు. ఇంకెవరు నడుపుతారు ఉద్యమాన్ని? గణపతి గారు అనారోగ్యంతో ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు ఈరోజు కూడా. ఇంకెవరు నడపగలరు ఉద్యమాన్ని? అదే ఇప్పుడు మేమే ప్రజల మధ్య ఉండి ప్రజల్ని కూడగట్టి నడుపుదాం అనుకుంటున్నాం కదా. అంటే అర్బన్ నక్సలైట్లుగా రూపాంతరం చెందాలనుకుంటున్నారు. అర్బన్ నక్సలైట్లు అనే పదమే తప్పుడు పదము. అర్బన్ నక్సల్స్, అర్బన్ మావోయిస్టులు అనడము అంటే ఏంటిది? వాళ్ళ నోరు మూయించడానికి ప్రభుత్వం చేతిలో ఒక సాధనం, ఒక ఆయుధం అన్నట్టు. అది అట్లా అనకూడదు అనేది. అంటే చట్టబద్ధ పరిధిలో ఆయుధాలు వదలండి, చట్టబద్ధ పరిధిలో పనిచేయండి అని వాళ్ళే అంటారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. తీరా ఆయుధాలు వదిలేసి మేము చట్టబద్ధంగా పనిచేస్తాము అని అంటే మళ్ళీ అర్బన్ నక్సలు, అర్బన్ మావోయిస్ట్ అనడం అంటే ఏంది? నోరు మూయించడం కదా. అంటే వాళ్ళే అన్నదాన్ని వాళ్ళు ఉల్లంఘించినట్టు అవుతుంది. కాబట్టి అది అట్లా చేయకూడదు అనేది. నక్సల్బరీ నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు చూసుకుంటే అప్పుడు నక్సలైట్ ఉద్యమం, ఇప్పుడు మావోయిస్ట్ ఉద్యమం, ఇది సక్సెస్ఫుల్ సబ్జెక్టా, ఫెయిల్యూర్ కాన్సెప్టా? అంటే సక్సెస్లు, ఫెయిల్యూర్స్ అనేటువంటిది మధ్య మధ్యలో సక్సెస్ అవుతుంటుంది, ఫెయిల్ అవుతుంటుంది, సక్సెస్ అవుతుంటుంది, ఫెయిల్ అవుతుంటుంది. ఎత్తుపల్లాలు, అడ్వాన్స్ రిట్రీట్లు, ఇవన్నీ గెలుపు ఓటంల క్రమం గుండానే చివరికి గెలుపు తీరాలకు ముగింపు దారుణంగా ఉంది కదా. అంటే స్టార్ట్ చేసిన విధానం వేరు, ముగింపు చాలా దారుణంగా ఉంది కదా మావోయిస్ట్ ఉద్యమం అనేది. అంటే ఇప్పుడు ఒక సిద్ధాంతంగానే మావో అయిపోయాడు కదా. యుద్ధం ప్రారంభించిన తర్వాత పురోగమన తిరోగమనాలు ఉంటాయి, గెలుపు ఓటములు ఉంటాయి. అంటే ఆయన ఏకపక్షంగా ప్రారంభించిన తర్వాత మనమే గెలుస్తామని చెప్పలేదు. ఓడతాము, మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ ఓటమి, ఇట్లా ఓటమి గెలుపు, అంతిమంగా గెలుపు అన్నాడు. ఇప్పుడు తాత్కాలికంగా ఓటమి ఎదుర్కొంటుంది మావోయిస్టు ఉద్యమము, పార్టీ. దీన్ని అధిగమించి ముందుకు పోతుంది అనేది. అంటే నేనేమంటానంటే సార్, మీరు సక్సెస్ అంటే పోలీసులు చంపడమే సక్సెస్. కొన్ని వందల మంది పోలీసులు మీరు చంపారు. సరే, మీరు చచ్చిపోయారు, మావోయిస్టులు 100 మంది చచ్చిపోయారు, 1000 మంది పోలీసులు చంపారు. ఇంకా చెప్తూ పోతే సలవాజుడి కార్యకర్తలు ఊచకోత కోసారు ఎర్రబోరు లాంటి చోట. అల్టిమేట్గా మావోయిస్టులు ఏం సాధించారని అడిగితే, జనం అడిగితే ఏం చెప్తారండి? అది ఇంకా జనం మంచిగా చెప్తారు మాకంటే. అంటే ఇప్పటి వరకు ప్రజలు అంటే చావటం చంపడం కాదు కదా. మేము కూడా చావడం చంపడమే అనుకోవడం లేదు, అదే విజయం అనుకోవడం లేదు. అంటే ప్రజల్ని రాజకీయంగా ఎంత చైతన్యవంతం చేసినాం. ఇక్కడ భూస్వామ్యానికి వ్యతిరేకంగా చైతన్యవంతం చేసిన ఫలితమే ఈనాటి తెలంగాణ సమాజం. అడవి ప్రాంతాలలో వెళ్ళేసి జంగల్ జమీన్కు దాని మీద అధికారం కోసం ఉద్యమం చేద్దామని చేసిన దాని ఫలితమే ప్రజలకు అడవి మీద అధికారము, ఒక స్వావలంబన, తర్వాత ఒక స్వతంత్రత, ఒక స్వేచ్ఛ, ఒక ప్రశ్నించే తత్వము, ఇట్లా అనేకం ఉన్నాయి వాళ్ళు ప్రజలు సాధించినటువంటి. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని చర్చలకు పిలిచారండి. బహుశా మీరు కూడా వచ్చి ఉంటారు అనుకుంటున్నాను నేను. ఓకే, మీరు రాలేదు, చాలామంది అగ్రనేతలు వచ్చారు. కానీ వచ్చిన వాళ్ళు చర్చల విఫలం వెళ్ళిపోయిన తర్వాత ప్రాణాలు కోల్పోయారు అందరూ ఎన్కౌంటర్లో. ఇప్పుడు మిగిలి ఉన్నవాళ్ళు చాలా 1-2 కూడా లేనట్టున్నారు నాకు తెలిసి. ఆ రోజే ఆ చర్చలు సఫలమై ఆ రోజే మీరు లొంగిపోయి ఉంటే, లేదా జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది కదా. ఈరోజు 1000 మంది మావోయిస్టులు రక్తంతో తడిచి ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆ విధంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది కాదు కదా. అంటే ఇప్పుడు చర్చల విఫలానికి మేము కాదు కారణం, ప్రభుత్వమే. ప్రభుత్వ వైఖరే. అంటే ప్రభుత్వమే మళ్ళీ తిరిగి దాడి చేసింది. ఆ దాడి చేసిన స్థితిలో మళ్ళీ ప్రతిఘటించే తప్పనటువంటి ఒక అనివార్య స్థితి. కాబట్టి ఆనాటి చర్చల వైఫల్యానికి ప్రభుత్వం అనుసరించిన కారణమే తప్ప మేం కాదు అనేది, ప్రభుత్వమే కారణం. అంటే పీపుల్స్ వారు కొండపల్లి సీతారాం గారు లొంగిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారండి. ఏం సాధించింది మావోయిస్ట్ ఉద్యమం? మీరు చంపారు లేదా చచ్చిపోయారు, ఏం సాధించారని ఒక ప్రశ్న అడిగితే ఆయన ఒక మాట అన్నాడు. నేను మావోయిస్ట్, అదే నక్సలిజం అనే ఒక దీపాన్ని పట్టుకుని అలా వెలుగు నింపుతూ ముందుకు వెళ్తూ ఉన్నాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత నేనున్న చోట మాత్రం వెలుగుంది, వెనక్కి తిరిగి చూస్తే మొత్తం అంధకారం ఉంది. అంటే ఏం సాధించలేదు మేము అన్నట్టుగా ఆయన మాట్లాడాడు అప్పట్లోనే. అది అంటే ఆయన అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిండని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఆయన ఇచ్చినా కానీ అది సరైనది కాదు అనేది.
ఎందుకనంటే ఒకవేళ ఆనాడు చీకటే ఉంటే ఈనాటి దాకా వెలుగులు నింపుతూ ఉద్యమం ఇప్పటిదాకా నిలబడేది కాదు కదా. ఆనాడే చీకటి ఉంటే ఆనాడే సంసిపోయేది కదా అంటుంది. అట్లా అదే నిదర్శనం. ఇప్పుడు మిగిలిన మీరు కాకుండా మిగిలిన కొద్దిమంది ఉన్నారు మావోయిస్టు నేతల దండకార్యంలో కానీ వేరే చోట కానీ, వాళ్ళని కూడా లొంగిపోమని మీరు ఏమైనా పిలుపునిస్తున్నారా? అంటే ఇప్పుడు లొంగిపోమ్మనడము అనేటువంటిది సరైనది కాదు. దానికి ఒక రాజకీయ ప్రాతిపదిక ఉంటుంది. అందులో భాగంగానే మేము బహిరంగ జీవితంలోకి వచ్చినామని చెప్పిన తర్వాత మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినాం, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేసి ఒకటి మా పార్టీ మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలి, దాన్ని వెన్నంటి మా పార్టీని సిపిఐ మావోయిస్టును ఒక చట్టబద్ధ రాజకీయ పార్టీగా గుర్తించాలి అనేది డిమాండ్ పెట్టడం జరిగింది. జైల్లో ఉన్నటువంటి మా మావోయిస్టు పార్టీ కేసులు మోపి జైల్లో పెట్టబడ్డటువంటి వాళ్ళందరినీ విడుదల చేయాలి రాజకీయ ఖైదీలుగా అని ముఖ్యమైనటువంటి విషయాల్ని ఆయన ముందు ప్రస్తావించినాం. అంటే డిమాండ్స్ పెట్టినాం రాత రూపంలో. ఇవి పెట్టినప్పుడు ఆయన అన్నది ఏంటంటే నిషేధం ఎత్తివేత అనేది కేంద్ర ప్రభుత్వ పరిధికి సంబంధించిన అంశంగా మారిపోయింది అన్నప్పుడు మీరు సిఫారసు చేయండి అన్నాం. తను సానుకూలంగా తీసుకెళ్ళి ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో మాట్లాడారు. కానీ ఆయన ఏమన్నాడు అనేటువంటి ఇంకా విషయం తెలియదు. మొత్తంగా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు అనేటువంటిది. రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్ళ విషయానికి వస్తే నేను పరిశీలించి విడుదల చేయడానికి చర్యలు చేపడతాను కూడా అన్నాడు. ఇప్పుడు గణపతి గారి సిచ్యువేషన్ ఏంటి సార్? మీకు టచ్లో ఉన్నాడా? ఏమైనా ఆయన ఉద్యమాన్ని నడిపే అవకాశం ఉంటుందా, లేకపోతే ఆయన కూడా సరెండర్ అవుతారా? అంటే ఆయన ఇప్పుడు నా టచ్లో కానీ కేవలం టచ్లో కానీ లేడు. రక్షణ ఆయనకు సంబంధించినటువంటి రక్షణ విషయాలు, రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి అనుకున్న సందర్భంగా ఆ వ్యవహారం అంతా మన ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి బసవరాజు చూసుకునేది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు ఏంటిది ఏం కథ అనేది మేమే తెలియకూడదు అనుకున్నాం. కాబట్టి మాకు తెలియదు. అంటే ఇప్పుడు పార్టీని లీగల్ పార్టీగా గుర్తించబడ్డప్పుడు అందులో భాగంగా ఇగో మనం ఉంచిన డిమాండ్ మీద ఆధారపడి ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి కాబట్టి మన అందరం బహిరంగ జీవితంలోకి వద్దాం అని పిలిపిస్తాం. కానీ అది జరగకుండా ఇప్పుడు పిలుపు ఇవ్వడం అనేటువంటిది సరిగ్గా ఉండదు. తిరుపతి గారు, మిమ్మల్ని చూస్తుంటే ఒక ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే 43 ఏళ్ల పాటు అడవిలోనే ఉన్నారు కదా, తుపాకీ పట్టుకుని. ఎండకి ఎండారు, వానకి తడిశారు, అక్కడే చెట్టు పుట్ట కింద బతికారు. ఇన్నేళ్ల తర్వాత మామూలు ప్రపంచాన్ని, ఒక డెవలప్డ్ సిటీని, మమ్మల్ని అందరినీ చూస్తున్నారు. ఏమనిపించింది సార్ ఫస్ట్ టైం మీరు ఈ జనాల్లోకి వచ్చి మాలాంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత? అంటే అడవిలో ఉన్నప్పుడు మమ్మల్ని చూసిన కోణం వేరు, మీరు ఇక్కడికి వచ్చి ఈ గాలి పీల్చి మాతో పాటు ఉండటం వేరు. అంటే ఇప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓ మేరకు అభివృద్ధి ఉన్నమాట వాస్తవం అయినప్పటికీ ఇప్పటికీ సమస్యలు ఉన్నాయని, అభివృద్ధిని వెన్నంటి సమస్యలు ఉన్నాయి, వెలుగుని వెన్నంటి చీకటి ఉంది. ఆ చీకటి జీవితాల్లో వెలుగు నింపడము, అభివృద్ధికి నోచుకున్నటువంటి జీవితాలకు గొంతుకై ప్రజల మధ్య పనిచేయడమే మా కర్తవ్యం అనుకుంటున్నాం. అంటే మీరు ఏదైతే మొదట్లో పోరాడారో కూడు గూడు గుడ్డ అనేది ఒకటి, అసమానత, సమాజంలో అసమానతలు, పీడిత వర్గాలను కాపాడటం ఏదైతే మొదలుపెట్టి అవి ఇప్పటికీ ఉన్నాయి. నిజానికి ఈ రోజుకి కులాల కుంపులాటలు, ప్రాంతాల మధ్య విభేదాలతో కొట్టుకు చేస్తున్నారు, చంపుకు చేస్తున్నారు, మతాల మధ్య చిచ్చిపెట్టి ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఆడే గేమ్లో తన్నుకు చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? వాటన్నిటికి వ్యతిరేకంగా పోరాటం చేయడం చాలా అవసరం ఉంది ఈనాడు. గతంలో లేనంతటి బలమైనటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఇది మేము చెప్పడం కాదండి. ఆక్స్ఫామ్ లాంటి నివేదికలే మాకంటే అద్భుతంగా గణాంకాలతో సహా, భారతదేశంతో సహా, తెలంగాణతో సహా విశ్లేషించి లెక్కలు చెప్తున్నాయి. సామాజిక అంతరాలు పెరిగినాయి, ఆర్థిక అంతరాలు పెరిగినాయి, ఈ వ్యవస్థ బద్దలు కావచ్చు అని వాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పడం కాదు. కాబట్టి డెమోక్రటిక్ వేలో ఓట్లేసి ప్రజలు గెలిపిస్తున్నారు కదా నాయకుల్ని. అదే ఆ ఓట్లు ఎంత బూటకం అనేటువంటిది పేపర్లే మీడియా ద్వారానే రాస్తుంటారు కదా. పరకాల ప్రభాకర్ గారు అద్భుతంగా విశ్లేషించి చెప్పారు కదా. అంతకంటే తాజా ఉదాహరణ అవసరం లేదేమో. చివరిగా ఒక మాట, ఇప్పుడు మీకంటూ ఫ్యామిలీ, భార్య పిల్లలు ఎవరూ లేరు. మీ సతీమణి కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు. మీ తమ్ముడు కూతురు మాత్రమే ఉన్నారు. వారితో పాటు కలిసి ఉంటారా, లేకపోతే వేరే చోట ఉండాలనుకుంటున్నారా? ఎలా నెక్స్ట్ మీ లైఫ్ ఎలా ఉండబోతోంది? కేవలము తమ్ముని ఇల్లే కాదు, ప్రజలే మా ఇల్లు అనుకుంటున్నాం కదా. అప్పుడు కానీ ఇప్పుడు కానీ దేశమే మా ఇల్లు, ప్రజలే మా ఇల్లు. ప్రజల మధ్య ఉండడమే భవిష్యత్ జీవితం. అంతే. థ్యాంక్ యూ తిరుపతి గారు. తిరుపతి గారు, నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో జస్ట్ సింపుల్గా చెప్పాను. ఆయన చీఫ్ కాదు, చీఫ్ చీఫ్ అని చెప్పొద్దు.
అంటే బేసిక్గా బయట అంతా ప్రచారం ఏంటంటే మీరు మావోయిస్ట్ చీఫ్ అని. కాదు సార్. తర్వాత వాళ్ళు ప్రెస్ నోట్ మావోయిస్టుల నుంచి వచ్చిన ఒక ప్రెస్ నోట్లో మెన్షన్ చేసింది అంటే పొలిట్ బ్యూరో మెంబర్ అని మాత్రమే మెన్షన్. ఏంటండి ఆ డిఫరెన్స్? అంటే ఇప్పుడు సీసీ మెంబరు, పొలిట్ బ్యూరో మెంబరు, దీనికి ఇవి కాకుండా అదనంగా మొత్తంగానే కేంద్ర కమిటీని పీబీని కూడా సమన్వయించేటువంటి అతను ప్రధాన కార్యదర్శి. కాబట్టి మా ప్రధాన కార్యదర్శి అమరుడైన తర్వాత కేంద్ర కమిటీ మీటింగ్ కానీ పీబీ మీటింగ్ కానీ జరగలేదు. జరగని స్థితిలో మళ్ళీ కేంద్ర కమిటీకి కార్యదర్శిని ఎన్నుకునేటువంటి దానికి అవకాశం రాలేదు. మిమ్మల్ని అనధికారికంగా ఎన్నుకున్నారు, ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేసే లోపు ఇదంతా కూడా జరిగిందని కదా? లేదు లేదు లేదు. అంటే యాక్చువల్లీ మీకు మావోయిస్ట్ చీఫ్గా, మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు గారి ప్లేస్లో ఆ పోస్ట్ ఇస్తున్నారని మల్లోజులు వేణుగోపాల్ గొడవపడి బయటకు వచ్చి లొంగిపోయి మీ అందరు గుట్టు పోలీసులకు ఇచ్చాడు అనేది ఇంకో ప్రచారం. లేదు లేదు లేదు. పార్టీ కార్యదర్శి గొడవ కాదు అది. తను ముందే ఉద్యమం మీద విశ్వాసం కోల్పోయిన ఫలితం తప్ప ఈయన ఏదో కార్యదర్శి అవుతాడు అనేది కాదు. అంటే బసవరాజు గారు ఉన్నప్పుడే ఆయన 2024 సెప్టెంబర్లోనే సోను వెళ్ళేసి ఇప్పుడు పార్టీని నిలబడే పరిస్థితి లేదు, ఈ స్థితిలో మన అందరం సరెండర్ అయితే బాగుంటుంది అని అన్నాడు ఆయన. అంటే బసవరాజు అమరత్వం తర్వాత ప్రశ్నగా మీరేస్తున్నారు, ఆయన ముందే ఆయన చెప్పేసి ఉన్నాడు. కాబట్టి కార్యదర్శి గొడవ కాదు. థ్యాంక్ యూ తిరుపతి గారు. తిరుపతి గారి గురించి నేను చెప్తాను. 43 ఏళ్ల పాటు మావోయిస్ట్ ఉద్యమంలో మావోయిస్ట్ ఉద్యమంలో కొనసాగిన నేత, కుటుంబాన్ని, ఫ్యామిలీ మొత్తాన్ని వదిలిపెట్టి అడవిలో తుపాకీ పట్టుకుని ఆయన ఉద్యమంలో వెంట నడిచారు. సో ఇన్నాళ్ల తర్వాత సరే లొంగిపోయారు అనేది పోలీసులు చెప్తున్నమాట కాదు, మేము అరెస్ట్ చేయబడ్డాం అనేది ఆయన అంటున్నమాట. సో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, మావోయిస్టు కోణంలోంచి చూస్తే చాలా అగ్రనేత. For more videos like this, subscribe Big TV channel.